అందరికీ నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన జయచంద్ర వ్యవహారం చూస్తే అడ్డగోలుగా ఉంది. గతంలో ఒకసారి 2014-19 ప్రాంతాల్లో దెందులూరు ఎమ్మెల్యే అయిన చింతనేని ప్రభాకర్ అక్కడ పనిచేస్తున్న ఎంఆర్ఓపై దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? తను ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ ఇసుక దందా చేస్తుంటే దానికి ట్రాక్టర్లకి అడ్డుకట్ట వేశారు, ట్రాక్టర్లని ఆపారు అని చెప్పి ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ ఇష్టమైనట్టు దిగితే ఆనాటి ఎంఆర్ఓ కూడా వనజాక్షి కూడా చింతనేని ప్రభాకర్ మీద కేసులు పెట్టింది. ఇద్దరు సామాజిక వర్గాలు ఒకటం వల్ల ఎవరో పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి దానికి రాజీ చేసి కేసులు విత్డ్రా చేశారు ఆనాటి పరిస్థితుల్లో. ఇవాళ అదేవిధంగా పార్వతీపురంలో ఎమ్మెల్యేగా ఉన్న జయచంద్ర లోకల్గా ఉన్న ఎంఆర్ఓపై ఇటీవల ఫోన్ చేసి వాట్సాప్ కాల్ చేసి చెప్పరాని విధంగా బూతులు మాట్లాడినట్టు ఎంఆర్ఓ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంటే ఎమ్మెల్యేలు ఎంఆర్ఓ మీద ఏ విధమైన భాషతో దాడి చేశారు, బూతులు పురాణం అవన్నీ కూడా నోటితో చెప్పలేనని చెప్పి ఆవిడ ఇన్ రైటింగ్లో రాసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద ఎందుకు ఎంఆర్ఓ తెలుగుదేశం ఎమ్మెల్యే మాట వినలేదు అని మీరు అనుకోవచ్చు. అక్కడ లోకల్గా మద్యం మట్టి దందాలు ఎక్కువ చేస్తున్నారు అని ఇటీవల చంద్రబాబు లోకల్ కలెక్టర్కి, మన్యం జిల్లా కలెక్టర్కి క్లాస్ స్పీకర్ అంట. సదరు కలెక్టర్ గారు ఎంఆర్ఓని అందరినీ కూడా పిలిచి మీ ప్రాంతాల్లో మీరు స్ట్రిక్ట్గా ఉండండి అని చెప్పడం వలన అక్కడ జయలక్ష్మి అనే లోకల్ ఎంఆర్ఓ ఇసుక దందాలు మట్టి దందాలు ఇలాంటివి జరుగుతూ ఉంటే వాటిని అడ్డుకట్ట వేయటం ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంపై ఎమ్మెల్యే వర్గీయులు చేసే దందాలను అడ్డుకుంటున్నామని చెప్పి ఎంఆర్ఓపై ఎమ్మెల్యే ఇష్టమైనట్టు బూతులు తిట్టడం జరిగింది. దానివల్ల అక్కడున్న ఎంఆర్ఓ జయలక్ష్మి గారు సదరు ఎమ్మెల్యే జయచంద్ర మీద లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ విధంగా 10 మందికి చెప్పాల్సిన ఎమ్మెల్యేలు ఈ విధంగా దందాలు చేశారు. ఇవి అధికారుల మీద కూడా దాడి చేస్తే మరి ఈ పరిపాలన ఏ విధంగా పోతుంది, ఎక్కడికి పోతుందని వైసీపీ శ్రేణులు ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.